హలో గైస్, ఇవాళ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్ చూద్దాం. అదే ప్లగ్ఇన్ అన్నమాట. ఇక్కడ ప్లగ్ఇన్ యూస్ చేసి మనం వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాం. ఆ ప్లగ్ఇన్ నేమ్ వచ్చి ఎలిమెంటర్. సో ఈ ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డర్ అండ్ వెబ్సైట్ బిల్డర్ కూడా. ఈజీగా చెప్పాలంటే స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1 వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తాం కదా, లైక్ ఈ ప్లగ్ఇన్ యూస్ చేసి చేస్తాం. స్టెప్ 2 వచ్చి అడ్వాన్స్ లెవెల్, అంటే జస్ట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం అండ్ థీమ్ ఇన్స్టాల్ చేస్తాం, ఒక టెంప్లెట్ ఇన్స్టాల్ చేస్తాం, అంతే, ఫుల్ వెబ్సైట్ రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకోవడమే. సో ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనం ఫస్ట్ పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత థీమ్, తర్వాత మెనూ, తర్వాత కస్టమైజ్. సేమ్ ప్రాసెస్ ప్రీవియస్ వీడియోలో చేసాం కదా, అలానే చేయాలి. మా వెబ్సైట్లో ప్రీవియస్గా చేసింది అలానే ఉంది. దాంట్లోనే మీకు ఒక పేజ్ తీసుకొని దాంట్లో ఎలిమెంటర్ని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను అబౌట్ని ఎడిట్ చేసి అబౌట్ అని తీసేసి పార్ట్ అని రీనేమ్ చేసి సేవ్ చేస్తున్నా, కొంచెం మీకు క్లారిటీగా ఉంటుందని. సో ఇక్కడ రీనేమ్ చేసింది పార్ట్ అని చూపిస్తుంది కదా. సో నెక్స్ట్ మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. సో ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్లోకి వెళ్ళి అక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. సో అక్కడ చూసారు కదా, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దెన్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్ అని ఉంది కదా పింక్ కలర్లో. సో అది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. పేజెస్లోకి వెళ్ళి పార్ట్ని ఎడిట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రీవియస్గా అయితే ఎడిట్ అనే ఉంది, ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఎందుకు వచ్చిందంటే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టే వచ్చింది. ప్రీవియస్గా అయితే అది ఇన్స్టాల్ చేసలేదు కాబట్టి ఓన్లీ ఎడిట్ అని మాత్రమే ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ప్రీవియస్ వీడియోలో బ్లాక్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం, బట్ ఇక్కడైతే సైడ్నే చూపిస్తాయి. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ చూపిస్తాయి మనకి. ఫ్లెక్స్ బాక్స్ అని ఒకటి, గ్రిడ్ అని ఒకటి చూపిస్తాయి. సో ఫస్ట్ ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రిడ్ సెలెక్ట్ చేసుకుంటాను, 2 కాలమ్స్. సో దీనికి డిఫరెన్స్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నా. ఫ్లెక్సిబుల్ అయితే మనం ఎలా అరేంజ్ చేసుకుంటే అలా అరేంజ్ అవుతాయి, గ్రిడ్ అయితే అరేంజ్ కావు, అది ఎలా ఉందో అట్లానే మనం ఎడిట్ చేసుకోవాలి. మనకి ఈజీగా కావాలంటే ఫ్లెక్స్ బాక్సే యూస్ చేయాలి. సో పైన క్యూబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి అక్కడ, లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్ అని. సో ఇవన్నీ కాలమ్స్ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో స్టైల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఓవర్లే క్లిక్ చేసి అక్కడ కలర్ని కూడా ఇవ్వచ్చు. ఆ కాలమ్స్కి మనకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం కర్సర్తో డ్రాగ్ చేయండి. సో నేను కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కాలంలో హెడ్డింగ్ యాడ్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తే మనకి సైట్ చూపిస్తుంది. సో అది రిమూవ్ చేసి మన కంటెంట్ యాడ్ చేసుకోవటమే. కింద లింక్ అని ఉంది, లింక్ కూడా ఇవ్వచ్చు. సో టెక్స్ట్ వచ్చి వైట్ కలర్లో లేదు, సో దాన్ని వైట్లోకి చేంజ్ చేస్తున్నా. స్టైల్లోకి వెళ్ళి టెక్స్ట్ కలర్ అని ఉంటుంది, అక్కడ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవటమే. నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది కాలంలో పైన ఉంది కాబట్టి దాన్ని మిడిల్ ఆఫ్ ద కాలం చేయాలంటే మనం మార్జిన్ని ఇంక్రీజ్ చేసుకుంటే అది మిడిల్ ఆఫ్ ద కాలం వస్తుంది. సో అలా ప్రతిదీ మనం మనకు నచ్చినట్టు కొంచెం ఓపిక్గా ప్రతి ఆప్షన్ని సర్చ్ చేసామంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి. సో అక్కడ బార్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అది డబల్ కావాలా సాలిడ్ కావాలా మనం అడ్జస్ట్ చేసుకొని కింద విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా డిక్రీజ్ చేసుకుంటా మనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సాలిడ్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది, డబుల్ గ్రూప్ డాటెడ్ క్లిక్ చేస్తే అట్లా వచ్చింది. ఈ మాస్క్ అనేది యూస్ఫుల్ ఆప్షన్ కాదు, అది ఆన్ చేసామంటే టెక్స్ట్ అంతా కనిపించదు. టెక్స్ట్ స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది కొంచెం షాడో కింద వస్తుంది, బ్లర్ కింద డార్క్ అవుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఇస్తే మనం చెప్పాను కదా, ఓపిక్గా ప్రతి ఆప్షన్ని క్లిక్ చేసి నేర్చుకోవటమే. సో నెక్స్ట్ కాలంలో బటన్ పెడుతున్నా. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేసి గెట్ ఇన్ టచ్ అని పెడుతున్నా. సో దాన్ని క్లిక్ చేయగానే వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యేటట్టు కింద లింక్ అని ఉంది కదా, అక్కడ లింక్ యాడ్ చేయొచ్చు.
ప్రీవియస్ వీడియోలో ఎలా యాడ్ చేయాలో చెప్పాను. సో ఆ టెక్స్ట్కి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో స్టైల్లోకి వెళ్ళండి, అక్కడ కలర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రాగ్ చేసి. సో రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా. సేమ్ ఇందాక చేసినట్లే లేఅవుట్లో మార్జిన్ ఇంక్రీజ్ చేసుకోండి. సో అది మిడిల్ ఆఫ్ ద కాలమ్ వస్తుంది. సో నెక్స్ట్ కింద ఇంకో స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్లెక్స్ బాక్స్లోకి వెళ్ళి సింగిల్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఎడిటర్ని డ్రాగ్ చేశాను. సో అది రిమూవ్ చేసి ఆ కంటెంట్ని వేరే కంటెంట్ని యాడ్ చేశాను. సో పైన హెడ్డింగ్, ఇంటర్నల్ లింక్స్, అవుట్బౌండ్ లింక్స్ కూడా ఇవ్వచ్చు. బోల్ట్ అండ్ ఇటాలిక్స్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్ ఉంది పైన, టెక్స్ట్ పైన చూసారు కదా, టెక్స్ట్ ఎడిటర్ అన్న దగ్గర. నెక్స్ట్ మళ్ళీ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. వన్ ఆఫ్ ద కాలంలో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇమేజ్ డ్రాగ్ చేశాను. సో అక్కడ చేంజ్ ఇమేజ్ దగ్గర మీడియాలో ఉన్న ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. సో ఇంకో కాలంలో గూగుల్ మ్యాప్ని ఇన్సర్ట్ చేశాను. సో అక్కడ టెక్స్ట్ ఉంది కదా లొకేషన్ అని, అది రిమూవ్ చేసి మన లొకేషన్ యాడ్ చేసుకోవటమే అందులో చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇచ్చా. సో ఇప్పుడు అక్కడ చూపిస్తుంది చూడండి హైదరాబాద్ లొకేషన్ అంతా. ఇంకా డెప్త్గా ఇస్తే కరెక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది. అగైన్ సింగిల్ కాలం తీసుకున్నా. సో కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేస్తున్నా. WP ఫామ్స్ అని ఉంది కదా. సో ప్రీవియస్గా ఈ వెబ్సైట్లో మనం కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, దివ్య అని నేమ్ ఇచ్చాం కదా దానికి. సో అది సెలెక్ట్ చేసుకున్నా, ఆటోమేటిక్ వచ్చింది. ఇన్ కేస్ లేకపోతే మనం WP ఫామ్స్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి సో కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. గైస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పై స్ట్రక్చర్కి కింద స్ట్రక్చర్కి గ్యాప్ లేదు. సో లేఅవుట్లో మార్జిన్ ఇంక్రీజ్ చేసి డిస్టెన్స్ని తీసుకొస్తున్నా. ఎడిట్ అంతా చేసిన తర్వాత పబ్లిష్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే మొత్తం పోతుంది. ప్రీవియస్గా ప్రతి వీడియోలో చెప్తున్నా ఇదే. సో ఫైనల్లీ ఇంతేనండి వెబ్సైట్ డిజైన్ చేయటం. నేను 4 స్ట్రక్చర్స్ తీసుకొని మీకు డిజైన్ చేసి చూపించా. సో రిమైనింగ్ వెబ్సైట్ అంతా ఇలానే చేయాలి. సో నేను వెబ్సైట్ డిజైన్ చేశాను సేమ్ ఎలిమెంటర్ యూజ్ చేసి. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడే. సో ఇదే గైస్ ఆ వెబ్సైట్, నేను ఎలిమెంటర్ యూజ్ చేసి డిజైన్ చేశాను. సో నెక్స్ట్ వీడియో లాస్ట్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్ వీడియో అండి. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. సో దాని తర్వాత SEOలోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టర్స్.